ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇట్లాంటి క్యాబినెట్ సెక్రటేరియట్లో అయితే పడిన వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటిలో ఎక్స్పోజర్ రావడమే చాలా ఇంపార్టెంట్. సో పడిన పొజిషన్స్కి అప్లై చేసుకుని మీరు ఎక్స్పోజర్ అంటే అందులో జాయిన్ అయితే ఫ్రెండ్స్ చాలా నేర్చుకోవచ్చు. క్యాబినెట్ సెక్రటేరియట్ వాటిల్లో పడితే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఒక్కసారి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ చూడండి. ఐకార్లో చూడండి, జాబ్ వేకెన్సీస్ వ్యవసాయ శాఖ నుంచి అయితే ఉన్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. చాలా రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా చెక్ చేసేసుకోండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే అప్లై అయితే చేసుకోండి. షార్ట్స్ రూపంలో కూడా మేము పెడుతూ ఉంటాము. అలాగే ఫ్రెండ్స్, కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మేమైతే తెలియజేస్తూ ఉంటాము. మీరు కమ్యూనిటీ పోస్టులు ఫాలో అయినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఫ్రెండ్స్. ఇలా పెడుతూ ఉంటాము. సో వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక వచ్చినట్లయితే నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. పొజిషన్స్ అయితే వచ్చేసి డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ పొజిషన్ అని క్లియర్గా చెప్పారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరికైతే ఇండియన్ నేషనల్స్ అయి ఉండి గ్రాడ్యుయేట్ గేట్ ఉంటుంది కదా, గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్ టెస్ట్ ఇంజనీరింగ్లో పాస్ అయ్యి క్లియర్ చేసి అయితే ఉండాలి. గేట్ స్కోర్ కార్డు ఉండి, అంటే గేట్ 2022, 2023, 2024 వాళ్ళకైతే వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టు. క్యాబినెట్ సెక్రటేరియట్లో పనిచేయాలి ఇండియన్ గవర్నమెంట్ ద్వారా. సో టోటల్ మంత్లీ అయితే వచ్చేసి మీకు 95,000 అయితే ఇస్తాయి. పోస్టింగ్ అయితే కూడా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, న్యూఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. అపాన్ జాయినింగ్ ద పోస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ అయితే 30 years దాటైతే ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మీది బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలు కానీ, ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ టెక్నికల్ సైంటిఫిక్ డిసిప్లిన్ నుంచి చేసి మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి. ఇక్కడ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ 30 years దాటైతే ఉండకూడదని క్లియర్గా చెప్తున్నారు. బట్ మీకు సంబంధించిన గేట్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పొజిషన్స్కి ఇది టెక్నికల్ పొజిషన్స్ అని క్లియర్గా చెప్పారు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ క్యాపిటల్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. యూజింగ్ బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్ బట్టి మీరు రాయాలి. ఎందుకంటే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఈ విధంగా ఉండాలి. 10+2 కానీ, బీఈ బీటెక్ కానీ, ఎంఎస్సి వాళ్ళు కానీ వ్యాలిడ్ గేట్స్ కోడ్ అయితే కలిగి అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ ఎన్ఎక్సర్స్లో ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి, సో ఇక్కడ డో నాట్ లీవ్ ఎనీ కాలమ్ బ్లాంక్, ఇన్కంప్లీట్, అన్సైన్డ్, ఓవర్ రైటింగ్ అప్లికేషన్ వితౌట్ ఫోటోగ్రాఫ్, రిక్విసైట్ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు. సో నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అపెక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటో. అలాగే ఇక్కడైతే వచ్చేసి ఇది ఆఫీస్ యూజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయమన్నారు. సో మీ నేషనాలిటీ, జెండరు, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్, ఏజ్, రిలీజన్, మీ కేటగిరీ, మీ మ్యారిటల్ స్టేటస్, ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు మీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గేట్ స్కోర్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో వెదర్ ఎంప్లాయిడ్ ఆర్ నాట్, సో మీ ప్రజెంట్ ఎంప్లాయ్ ఆర్ నాట్, ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టి ప్లేస్, డేట్ మెన్షన్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇక్కడ స్టార్ మార్క్స్ పెడుతున్నాను కదా, ఈ అడ్రస్కి పంపించాలి. ద ఎన్వలప్ కంటైనింగ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద రిక్విసైడ్ డాక్యుమెంట్ షుడ్ బి సెంట్ త్రూ ఆర్డినరీ పోస్ట్ అయితే పంపించమని చెప్తున్నారు. ఏ అడ్రస్కి పంపించాలి అంటే పోస్ట్ బ్యాగ్ నెంబర్ 1, లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ. సో ఇక్కడ 1,03,003 లాస్ట్ డేట్ ఫర్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. 21 అయితే ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్లోజింగ్ డేట్ 21/10/2024. ఈ లోపల అయితే మీరు పంపించాలి. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే వచ్చేసి ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ఫార్మాట్ ప్లీజ్ రిఫర్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేటెడ్ అని చెప్పేసి 21/9/2024 అయితే ఇచ్చారు. క్లోజింగ్ డేట్ అయితే ఇదైతే ఉంది ఫ్రెండ్స్. ఈ లోపల
మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది ఇచ్చారు క్యాబినెట్ సెక్రటేరియట్ రిలేటెడ్ది. సో నేనైతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని అయితే చెక్ చేసుకోండి లింక్స్ని. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బట్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో కిందకి ఇలా వచ్చినట్లయితే ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.